గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. వర్ధనపేటలోని అందరూ మరి నిశ్శబ్దంగా ఉండాలి. ఆగు ఆగు, అందరు కూడా నమస్కారాలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అరువు రమేష్ గారు వచ్చుడు పార్టీకి లాభం, పోవుడు కూడా దెబ్బతిన్నాం. నేను అరువు రమేష్ గారిని కోరేది ఒకటే, నువ్వు పోయిన తర్వాత కూడా అసలైన కార్యకర్తలు కూడా ఉన్నారు నాయన. నేను రమేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, నువ్వు పోయినా కూడా గ్రామ సర్పంచులు ఐలోన్ మండలం, వర్ధనపేట మండలం మెజార్టీ గెలిచినాయి. దెబ్బతి ఏంటండి, నేను ఒకటే రమేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, అందరినీ కలుపుకొని పోదాం. కష్టకాలంలో ఉన్నవాడు కూడా గొప్పోడు. నేను కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడు ఐలోన్ మండలంలో కానీ వర్ధనపేట మండలంలో కానీ సర్పంచులు కూడా మంచి గెలిచినాయి. రమేష్ ఉంటే ఇంకా వన్ సైడ్ గెలిచేది, దాంట్లో వాస్తవం. శ్రీనివాస్, నేను మిమ్మల్ని అందరినీ, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, కష్టకాలంలో ఉన్నవాడిని కాపాడుకుంటూ వీళ్ళను కూడా కాపాడుకునే ప్రయత్నం చేయాలనేది కూడా నా కోరిక. రమేష్ గారిని కూడా పాపం కొంత కడియం శ్రీహరి చేయబట్టే పోయిండు. కడియం శ్రీహరి గారికి టిక్కెట్ ఇచ్చుడు, గసుండి మోసగానికి టిక్కెట్ ఇచ్చిండనే బాధతోటే పోయిండు, అది వాస్తవం. ఏదో కేసీఆర్ గారి మీద కానీ, కేటీఆర్ గారి మీద కానీ, హరీష్ రావు గారి మీద ఏ కొద్ది కూడా కోపం లేదు. ఎప్పుడు కూడా వాళ్ళు నా దేవుళ్ళు అసుంటోళ్ళనే చెప్పడం జరుగుతుంది రమేష్ గారు. కానీ కడియం శ్రీహరి గారికి ఇచ్చిన కక్షతోటే ఆయన పార్టీ మారింది తప్ప వేరే ఉద్దేశం కాదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నేను వర్ధనపేట నియోజకవర్గం లోపట ఇప్పుడు కష్టకాలం ఉన్న కార్యకర్తలు కూడా నర్వస్ కావద్దు. దయచేసి మన పార్టీని కాపాడుకున్నందుకు భవిష్యత్తులో మన ఆలోచన కేసీఆర్ గారు చేయటం జరిగింది. నేను ఒకటే మిమ్మల్ని అందరు, కొంతమంది వేరే తిరిగా మాట్లాడతారు, అది పార్టీ వ్యతిరేకం. ఎందుకంటే ఇవాళ మనకు మున్సిపాలిటీ ఎన్నికలు గెలవాలి, రాబోయే రోజుల్లో జిల్లా పరిషత్ ఎన్నికలు గెలవాలి, రేపు కార్పొరేషన్, వరంగల్ కార్పొరేషన్ కూడా గెలవాలి. అప్పుడు రమేష్ మనకు అవసరం. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండి కూడా రమేష్ గారికి గుర్తింపు బీజేపీ పార్టీ ఇచ్చిన, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మీద అభిమానం వచ్చిన రమేష్ గారికి నేను గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలని కూడా ఈ సందర్భంగా నేను వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా కోరుతున్నా, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. జిల్లాల 12 మున్సిపాలిటీ వస్తాయి, కార్పొరేషన్ కూడా వస్తాయి. రేపు 12 అసెంబ్లీ కూడా గెలిచే అవకాశాలు మనకే ఉన్నాయి. ఏ సర్వే రిపోర్ట్ వచ్చినా కేసీఆర్ గారిని పోగొట్టుకున్నామనే బాధ ఉన్నది. దాని మన కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తే 100 గెలుస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, నేను ఇంకా పెద్దలు చాలామంది మాట్లాడే ఉన్నారు కాబట్టి నేను ఒకటే కోరుతున్నా రమేష్ గారిని, అందరినీ కలుపుకొని పోదాం. నీ ఎంబడి రానోళ్ళు ఉంటారు, నీ మీద కోపం ఉన్నోళ్ళు ఉంటారు, అందరినీ కలుపుకొని ఏర్పాటు చేయాలి. నేను మిమ్మల్ని కూడా ఇవాళ జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా, వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులు ఉన్నారు,
టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు మొదటి నుంచి కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కలిపే బాధ్యత నాది కూడా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై తెలంగాణ. అలాగే ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ పెద్దలు మరి ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గారు పోచంపల్లి మాట్లాడాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడానికి వచ్చిన మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఈ ఉత్సాహంతో వర్ధన్నపేటలో 12 వార్డులకు 12 వార్డులు రమేష్ అన్న నాయకత్వంలో, దయాకర్ రావు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా గెలుచుకొని తీసుకొచ్చి మన కేటీఆర్ గారికి, హరీష్ అన్నకు బహుమతి ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ నేను ఇంకా 2 సంవత్సరాలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉంటా. తప్పకుండా వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ మన కౌన్సిలర్ రేపు గెలవబోయే కౌన్సిలర్లు అందరికీ కూడా మీ అందరికీ అండగా ఉంటా. మాకు వచ్చే నిధులు కానీ మీ అందరికీ సహాయ సహకారాలు పార్టీని గెలిపించి మళ్ళా వర్ధన్నపేటలో భారీ ఎత్తున మన ఎమ్మెల్యే గెలిపించుకొని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా నిద్రపోకుండా ఇదే స్ఫూర్తితో పనిచేయాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా ఇప్పుడు దయాకర్ అన్న చెప్పినట్టు బ్రహ్మాండమైన జాయినింగ్లే ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో. వరంగల్ జిల్లాలో 12కు 12 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుస్తారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు. గ్యారంటీగా ఇదే ఉత్సాహంతో ముందుకు పోదామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవ పెద్దలు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. జై తెలంగాణ. జై కేసీఆర్. ఈరోజు ప్లీజ్ వేదిక ఈ రోజున వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు పెద్దలు ఆరూరి రమేష్ గారి తన ఇంటి పార్టీకి పునరాగమనంపై ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహించిన బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారు, మన లెజిస్లేచర్ పార్టీ డిప్యూటీ లీడర్ మరియు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, మాజీ మంత్రివర్యులు అక్క సత్యవతి రాథోడ్ గారు, వేదిక మీద ఆసీనులైన మా అక్క భూపాల్పల్లి జ్యోతి అక్క, అదేవిధంగా ఇప్పుడే మాట్లాడిన ఎమ్మెల్సీ సీనన్న, రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఆసీనులైన మొత్తం నాయకులు, మా బాలమల్లన్న, అది వాసు, అందరూ కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి వెళ్ళి అనేక మంది ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇప్పుడు ఇతర పార్టీల్లో కొద్దిగా అలక కోసం పోయి మరలా తిరిగి వస్తున్న అందరూ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఆరూరు రమేష్ గారు కొద్దిగా అలకబూని మీలానే అక్కడ పోయింది, కానీ పోయిన దగ్గర నుంచి వెళ్ళి ఎప్పుడు వద్దామని చెప్పేసి చూస్తూ ఉన్నారు. మేము కూడా రావాలని చెప్పేసి మేము కూడా కోరుతా ఉన్నాం. అవపడ్డప్పుడు అలా ఇంకెందుకునేవి అక్కడ అని చెప్పేసి అంటే మనసంతా ఇక్కడే ఉన్నా మనిషి మాత్రమే అక్కడ ఉన్నా అని చెప్పేసి చెప్తా ఉండే. ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికల ముందే ఎప్పుడో వస్తారనుకుంటే ఆనాడు వీలు కాలే. ఈ మున్సిపల్ ఎన్నికల ముందు మన యొక్క ఉమ్మడి జిల్లాలో ఉన్న 12 మున్సిపాలిటీల మీద జెండా ఎగరేయాలంటే అక్కడక్కడ అలకపోని పోయిన వాళ్ళు కొంతమంది దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళు మాత్రం మనకు వద్దు, వాళ్ళ గూబ గుయ్యమంటట్టు కడియం సియరి లాంటి మనుషుల యొక్క గూబ గుయ్యమంటట్టు ఖచ్చితంగా రమేష్ అన్న, అదే విధంగా ముఖ్య కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర నాయకులు అందరూ వస్తున్నారు. వారికి మేము స్వాగతం తెలియజేస్తూ ఒకటే మాట తెలియజేస్తున్నాం, మనకు కావాల్సినంత మంది నాయకులు ఇప్పటికే చాలామంది కూడా ఎక్కడెక్కడ అలిగిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆహ్వానించుకోవాల్సిన అవసరం ఉన్నది. దుర్మార్గమైన కాంగ్రెస్ పాలనతో మళ్ళీ మనం పంపించాలంటే, మరలా మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే మనం
వారు వస్తే ఎట్లా వీరు వస్తే ఎట్లా మనకేమైనా నష్టం జరుగుతుందో అని చెప్పేసి ఆలోచించకుండా అందరం కలిసికట్టుగా ఇవాళ మరలా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకురావాలి. ఒక్క మాట మాత్రమే వరంగల్ జిల్లా నాయకులు, మా యొక్క జనగామ కావచ్చు, స్టేషన్ కన్పూర్ కావచ్చు, వర్ధనపేట కావచ్చు, ఎక్కువగా వచ్చిన నాయకులందరికీ మీకు చెప్తున్నాం, రేపు ప్రభుత్వం వచ్చేది మనదే. వచ్చిన తర్వాత ఇంతకుముందు ఎవరికైనా నాయకులకు కానీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే వారికే ముందు పీట వేసే విధంగా కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, రామన్నను కొట్లాడి మీ అందరికి కూడా ఎవరికి గౌరవం దక్కాలనో పదవులు దక్కాలనో ఇప్పించిట్లో ముందు ఉంటానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇవాళ మీ పార్టీ తరఫున వారిని ఆరూరు రమేష్ గారిని సాదరంగా ఆహ్వానిస్తూ, మిగతా వాళ్ళందరినీ కూడా ఇలా సాదరంగా ఆహ్వానిస్తూ, నాకు ఈ అవకాశం వచ్చి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు మన వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ముందుగా వర్ధనపేట నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీని బలపరచడానికి విచ్చేసిన మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్లకు, అలాగే మరి రమేష్ అన్న గారికి హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. అన్న చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభలో దయచేసి పాల్గొంటున్న గౌరవ పెద్దలు, అన్న కుర్చీ దిగండి అన్న ప్లీజ్. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ముందుకురా, తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్ ఆశాజ్యోతులు అన్న రామన్న గారికి, మన అన్న హరీష్ అన్న గారికి, పెద్దలు దయాకర్ రావు గారికి, పల్లా రాజేశ్వరరెడ్డి అన్న గారికి, నాగూర్ల వెంకన్న గారికి, పెద్దలు జ్యోతి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పెద్ద ఎత్తున ఉత్సాహంగా, సంతోషంగా తిరిగి సొంతింటికి వస్తున్నామనే ఆనందంతో ఈ పార్టీలో జాయిన్ అవుతున్న మా అన్నదమ్ములందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. వర్ధనపేట అంటే 1,00,000 దాటాలని మనం అనుకునే వాళ్ళం. అక్కడికి వచ్చి రమేష్ అన్న ప్రయాణం ఆగింది. ఎందుకో పుట్టింటి మీద అలిగి, తల్లిదండ్రుల మీద అలిగి కొన్ని రోజులు అత్తగారింటికి పోయిండు. కానీ పెట్టినా పెట్టకపోయినా నా తండ్రి లాంటి కేసీఆర్ గారిని అక్కడికి పోయినాక ఇక్కడ ప్రేమ లేందో, ఇక్కడ ఆప్యాయత లేందో, మరి ఇక్కడ అనుబంధం ఏందో అర్థం చేసుకొని తొందరలోనే తిరిగి వచ్చినందుకు వారికి స్వాగతం. ఇది వారి రమేష్ అన్నతోని మొదలు. ఇప్పటికే రోజొక్కళ్ళు రామన్న సమక్షంలో పార్టీలోకి వస్తున్నారు. కానీ ఒక 2 సార్లు శాసనసభ్యులుగా చేసి మరి జిల్లాలోనే అత్యంత మెజారిటీ సాధించిన రమేష్ అన్న ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒక కొత్త ఊపిరి, కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇది ఇక్కడితో ఆగకూడదు. వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల మీద గులాబీ జెండా ఎగరేయడానికి జిల్లాలో ఉండే ముఖ్యులందరం, ఏ పార్టీ కార్యకర్తలకే కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఒక కుటుంబ సభ్యుల్లాగా మీ కాళ్లకు ముల్లుగుచ్చుకుంటే పంటితో తీసే విధంగా ఇప్పటి నుంచి రాజీ లేని పోరాటం చేస్తాం. కేసీఆర్ని తిరిగి ముఖ్యమంత్రి చేయటమే మన ఏకైక లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. వరంగల్ జిల్లా అంటే ఉద్యమాల కిల్లా, ఉద్యమాల పురిటిగడ్డ. ఎంతో గౌరవంగా హైదరాబాద్ తర్వాత వరంగల్ జిల్లాను అభివృద్ధిలో కానీ, పదవులు ఇవ్వటంలో, నాయకులను గౌరవించుకోవడంలో కేసీఆర్ గారు మన జిల్లాను అగ్రగామిగా నిలబెట్టారు. కానీ మొన్న ఎన్నికల ఫలితంతో మనం అందరం కూడా నిరుత్సాహపడ్డాం, బాధపడ్డాం. ఇవాళ మనం కాదు, మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అన్ని వర్గాల వారు, రైతులు, మరి గిరిజనులు, దళితులు, బీసీలు, అన్ని వర్గాల వారు
కేసీఆర్ని ఓడగొట్టుకొని మనం ఇబ్బంది పడుతున్నామనే విషయాన్ని గ్రహిస్తున్నారు. మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికలు దానికి ఉదాహరణ. మరి ఆ ఉత్సాహం మరి ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొనసాగాలి. జిల్లాలో ఉండే 12 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరేసే విధంగా మన ప్రణాళిక ఉండాలి. మళ్ళీ ఎమ్మెల్యే ఎన్నికలు రావడానికి 3 ఏళ్ళు ఉంది. కానీ ఈలోపు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అందరికీ అవకాశాలు రాబోతున్నాయి. మీకోసం ఇవాళ కేసీఆర్ కోసం ఒంటి కాలి మీద గ్రామీణ ప్రాంతాల్లో పోరాటం చేసే బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా రామన్న, హరీష్ అన్నతో పాటు వేదిక మీద ఉన్న అందరం కూడా మేము ముందుంటాం. ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ రోజులు లెక్క పెట్టుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ నాయకుల జోలికొస్తే ఊరుకోరు బిడ్డ అనే విధంగా వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, పెద్ద ఎత్తున తరలి వచ్చిన వర్ధనపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సైనికులకు, మా అన్నదమ్ములందరికీ మరొక్కసారి 2 చేతులు జోడించి నమస్కరిస్తూ, జై హింద్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ. ధన్యవాదాలు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం. మరి ఈరోజు ఆరూరి రమేష్ గారిని భారత రాష్ట్ర సమితిలోకి ఆహ్వానిస్తూ, మరి మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో వారికి ఆరూరి రమేష్ పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగతం. అలాగే ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆరూరి రమేష్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సుమన్, మధు, సీను దయచేసి కొంచెం ప్లీజ్ మీరే మాట్లాడు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, హరీష్ అన్న గారి నాయకత్వం. ఈరోజు నా జైనింగ్ లో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గంలోని లేదా ఇతర మండలాల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చిన పార్టీ శ్రేణులకు, ఉద్యమకారులకు, వివిధ పార్టీల నుండి నాతో పాటు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి, మా మహిళా ప్రతినిధులకు, గౌరవ ఎంపీపీలకు, గౌరవ జడ్పీటీసీలకు, గౌరవ కార్పొరేటర్లకు, గౌరవ మాజీ కార్పొరేటర్లకు, ప్రతి ఒక్కరికి ఈరోజు నాతో పాటు జాయిన్ అవుతున్న మీ అందరికీ ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మరి ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు పెద్దలు రామన్న గారు, మరి ఎప్పుడు నన్ను ఒక తమ్మునిగా గత 12 సంవత్సరాలు 13 సంవత్సరాలుగా ఒక తమ్మునిగానే నన్ను అన్ని విధాలుగా సహకరించిన మా రామన్న గారికి, మరి వేదిక పైన ఉన్న పెద్దలు హరీష్ అన్న గారు, ప్రజా జీవితంలో, నియోజకవర్గ అభివృద్ధిలో, ప్రజల కష్టసుఖాల్లో, అడ్మినిస్ట్రేషన్లో ఒక శాసనసభ్యులు ఏ విధంగా ఉండాలని నిత్యం ఎప్పుడూ నన్ను అలర్ట్ చేసిన మా హరీష్ అన్న గారికి, మరి పెద్దలు గౌరవనీయులు మా అన్నగారు పోయినప్పటి నుండి ఏంద్ర తమ్మి ఎప్పుడొస్తావు
అని మరి నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చిన మా దయన్న గారికి, గౌరవ మంత్రివర్యులు సత్యవతక్క గారికి, గౌరవ పెద్దలు మరి పల్లా రాజేశ్వరన్న, ఎక్కడ కలిసినా ఎట్టి పరిస్థితులను రిటర్న్ రావాల్సిందే అని నాకు స్వాగతం పలికిన మా రాజేశ్వరన్న గారికి, గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ గారు, మరి వారి ఎమ్మెల్సీగా నేను ఏ పని అడిగినా ఎప్పుడైనా మా ప్రజాప్రతినిధులకు మరి వారి నిధులు కానీ అన్ని విధాలుగా సహకరించిన మా సీనన్న గారికి, మా జిల్లా అధ్యక్షురాలు జ్యోతక్క గారికి, లలితక్క గారికి, వెంకన్న గారికి, బాలమల్లన్న గారికి, ఇంకా చాలామంది వేదిక పైన ఉన్న పెద్దలకు అందరికీ కూడా నేను పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ, మా పత్రికా మిత్రులకు కూడా నేను పేరు పేరున నా యొక్క నమస్కారం. చాలామంది పత్రికల మిత్రులకు లేదా ఇతరత్ర నాయకులకు కొన్ని అనుమానాలుండే. మరి రమేష్ అన్న ఒక బీఆర్ఎస్ పార్టీలో ఒక కుటుంబ సభ్యునిగా మరి ఉండేవాడు, ఎందుకు పార్టీ మారాడు మరి అందరికీ కొంత ప్రశ్నకరంగానే ఉండే. దయచేసి ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీ అందరినీ చూస్తుంటే, మరి ఈ పెద్దల్ని చూస్తుంటే నాకు ఒక ఫీలింగ్ వస్తుంది. చిన్నప్పుడు ఎవడన్నా పిల్లగాడు ఇంటి నుంచి తప్పిపోతే గాయి తిరిగి ఇంటికి వస్తే ఎంత సంబరం ఉంటుందో తెలుసా? అవొక అట్లున్నది. పొలగాడు తప్పిపోయి ఇంటికి వస్తే ఎట్లున్నది సంబరం. అవొక అంత సంతోషంగా ఉంది, నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు, బాబు గారు నియోజకవర్గ విషయంలో ఎప్పుడు పోయినా నా కాగితం పోగానే శాంక్షన్, మంచిగా చేసుకో బిడ్డ అని చెప్పాడు. మరి ఎందుకు పోవాల్సి వచ్చిందో మా వాళ్ళకైతే బాగా తెలుసు, వేదిక పైన ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. మా అన్న స్పష్టంగా చెప్పిండు. వరంగల్ జిల్లాలో అనేక మంది మీద బురద చల్లి రాజకీయంగా ఎదగకుండా చేసిన మహానుభావుడు కడియం శ్రీహరి గారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డితో ములాఖాత్ కుదుర్చుకొని మొన్న జరిగిన ఎన్నికల్లో నా ఓటమితో పాటు వరంగల్ జిల్లాలో అనేక మంది ఓటమి కోసం కాంగ్రెస్తో ములాఖతై కొవర్టుగా పనిచేసి ఒక టీమును తయారు చేసి మరి ఏ విధంగా మోసం చేసిండో, ఆ ఫలితాలు ఏ విధంగా వచ్చినో మీ అందరికీ తెలుసు. మరి ఇలాంటి దుర్మార్గులు ఉన్న పరిస్థితిలో పార్లమెంటు ఎన్నిక సందర్భంగా మేము ఒక నాయకుని శిక్షణతో ఒక క్రమశిక్షణంగా పనిచేసి రాజకీయాల్లో, గ్రామాల్లో ప్రజల అభిమానాలు, కార్యకర్తల అభిమానాలు, నాయకుల అభిమానాలను మేము కొనియాడినాం, పొందినాం. అలాంటి వాళ్ళ మీద బురద జల్లి 1,00,000 మెజార్టీ ఎట్లా ఓడిపోయిండు, ఏం జరిగింది అని పెద్దలకు చెప్పి ఏదో చేసి తన సొంత బిడ్డ కోసం మరి టికెట్ ఆశించి ఆయన వేసుకున్న ప్లాన్, ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారితో ఏదైతే కుదుర్చుకున్నాడో అది పూర్తి చేసుకొని ఆ పని అయినాక మళ్ళీ తిరిగి మరి ఆ పార్టీలో చేరిన పరిస్థితి మీ కళ్ళ ముందు ఉంది. మరి అలాంటి వాడున్న పరిస్థితిలో, అలాంటి కఠినాత్ములు ఉన్న పరిస్థితిలో మరి నా రాజకీయ భవిష్యత్తుకే ఒక చుక్కెదురు ఉన్నది. మరి పెద్ద సారు మా బాపు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక చక్కటి అవకాశం నాకు కల్పించే కార్యక్రమాన్ని కూడా కొల్లగొట్టిండు. మరి ఈరోజు ఇంతమంది మీద బురద చల్లుకుంటూ తన స్వార్థం కోసం, తన కుటుంబం కోసం మరి ఈరోజు ఏ కార్యక్రమాలు జరిగినాయో మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను బయటికి పోవాల్సి వచ్చింది. విధి లేని పరిస్థితుల్లో మరి మొన్న పార్లమెంట్లో నేను భారతీయ జనతా పార్టీలో పోటీ చేయడం జరిగింది, మీ అందరికీ తెలుసు. ఒక్క మాట కూడా బీఆర్ఎస్ పార్టీ పైన కానీ, కేసీఆర్ గారిని కానీ,
ఇతరత్ర నాయకులను కానీ ఏ రోజు కూడా నేను ఒక్క మాట కూడా నేను మాట్లాడలే. ఎందుకంటే నా గుండెలో ఉంది కేసీఆర్ గారు ఏం చేశారు, ఏ విధమైన కార్యక్రమాలు చేశారు, నా గుండెలో ఉంది. మరి అలాంటి పాపాత్ములు బయటికి పోయిళ్ళు కాబట్టే, అలాంటి దుర్మార్గులు బయటికి పోయిళ్ళు కాబట్టే తిరిగి నా సొంత ఇంటికి చేరాలి, మా బాపు ఆశీర్వాదం తీసుకోవాలి, జరిగిన తప్పులు మరి చెప్పుకొని మరి సొంత ఇంటికి రావాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు మరి అలాంటి పాపాత్ములు పోయిన ఈ భవనంలో పాలాభిషేకం చేసి ఇది పుణ్యతం చేసిండ్రు. మరి నా హృదయాన్ని నేను పాలాభిషేకంతో హృదయాన్ని పూర్తి క్లియర్ చేసుకొని ఒక మంచి మనసుతో మా బాపు గారి నాయకత్వంలో పనిచేయాలని ఇందులో అడుగుపెట్టడం జరిగిందని నేను ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం పోయిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత, కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా పక్కకు జరిగిన తర్వాత 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారో మీరు గమనిస్తున్నారు. అది రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, విద్యుత్ కావచ్చు, లేదా ఇతరత్ర ఏ రంగంలోనైనా ఈరోజు 2 సంవత్సరాల్లో ఆగమాగం అడివి. ఈ రాష్ట్రంలో సంపద పెంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను కాపాడుకొని అందరి ముఖంలో సంతోషాన్ని చూసిన మహానుభావుడు కేసీఆర్ గారు. మరి ఆ రోజు కేసీఆర్ గారిని ఈరోజు గుర్తు చేసుకుంటున్నారు. అందుకే ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయి మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఎంత తొందరగా వస్తే బాగుండు అని. మరి ఈరోజు అదే పద్ధతిలో కొందరి దుర్మార్గుల వల్ల పార్టీ వీడిన వారు కూడా ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ గారి దగ్గరికి పోతే బాగుండు, మళ్ళీ కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకుంటే బాగుండు అనే మంది కూడా చాలామంది చూస్తున్నారు. ఎన్ని మోసాలు, ఎన్ని వాగ్దానాలు, ఎన్ని హామీలు ఇచ్చారో మీకు తెలుసు. ముఖ్యంగా మనందరం కూడా ఉన్నాం. మన ఉద్యమకారుల్ని కూడా బుట్టలో వేసుకొని మేము అధికారంలోకి వస్తే ఉద్యమకారులకు ఇది చేస్తాం, అది చేస్తామన్నారు. ఏమన్నా చేసిల్లా? ఈరోజు ఉద్యమకారులు మరి అందరూ కూడా మనం గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి. మాయ మాటలు చెప్పి మరి ఈ ప్రభుత్వాన్ని మార్పు కోరుకొని కేసీఆర్ గారిని గద్దె దించిన తర్వాత అన్ని వర్గాలతో పాటు ఉద్యమకారులను కూడా ఏం చేసిండో దయచేసి ఆలోచన చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఏది ఏమైనా ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆ రోజు నేను ఏ విధంగా కష్టపడ్డానో వాళ్ళ ఆశీర్వాదంతో 2 పర్యాయాలు బ్రహ్మాండమైన మెజార్టీతో నేను ఏ విధంగా గెలిచానో మరి రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికైనా ఖచ్చితంగా భుజాన పైన వేసుకొని మరి నా బాధ్యత కూడా తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేసుకుంటాను. నాకు ఒక బాధ ఉండే, నా కోసం 3 పర్యాయాలు పనిచేశారు కార్యకర్తలు. లోకల్ బాడీస్ ఎన్నికల్లో కూడా ప్రతి కార్యకర్త కష్టపడ్డాడు. ఈ లోకల్ బాడీస్ ఎన్నికల్లో మా కార్యకర్తకు ఆపోజిట్గా ప్రచారం చేయాలంటే నా గుండెలో బాధ. కేసీఆర్ గారు పెంచిన ఈ బిడ్డ మరి అలాంటి తప్పు చేయొద్దు అని నేను ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీలో చేరి కష్టపడ్డ కార్యకర్తకు అవకాశం వస్తే గెలిపించుకునే బాధ్యత తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేసుకుంటూ, మీ అందరికీ తెలుసు 2013 నుండి మొన్నటి వరకు ఏ ఎన్నిక వచ్చినా బ్రహ్మాండమైన మెజార్టీతో గులాబీ జెండాను మనం ఆ రోజు ఎగురవేసినాం. అదేవిధంగా ఈరోజు తప్పకుండా చేస్తాం. దానికి తోడు మా అన్నగారు కూడా మాకు అన్ని విధాలుగా అండగా ఉన్నారు. తప్పకుండా ముందుకు పోదామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరొక్కసారి నా కోసం కదిలి వచ్చిన పార్టీ శ్రేణులందరికీ, నాయకులకు, మరి వివిధ కార్యకర్తలు కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ. ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి గౌరవ పెద్దలు సిద్దిపేట శాసనసభ్యులు మన ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ అన్న గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. సభాధ్యక్షత వహిస్తున్న
మిత్రులు నాగూర్ల వెంకన్న గారు, మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా మన తెలంగాణకు ఒక మంచి పేరు తెచ్చిన డైనమిక్ నాయకులు కేటీఆర్ గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు దయాకరణ గారికి, అక్క గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారికి, తమ్ముడు ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా మా జ్యోతక్క గారికి, మరి ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు ఉద్యమకారుడు మిత్రుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు తిరిగి స్వంత గూటికి వచ్చిన నా ఆత్మీయుడు ఆరూర్ రమేష్ గారికి. రమేష్ అనుబంధం నాది స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నిక నాటిది. అప్పట్లో తెలంగాణ కోసం తాటికొండ రాజన్న రాజీనామా చేస్తే ఈయన పిఆర్పి పార్టీలో ఉండే. ఈయన ఇంటికి పోయి సంజాయించి అప్పుడు ఈయనని పట్టుకొచ్చిన నేను బీఆర్ఎస్లకు. సో ఆనాటి జ్ఞాపకాలు. సో మిత్రులు రమేష్ గారితో పాటు పార్టీలో చేరుతున్నటువంటి బీజేపీ, కాంగ్రెస్, వివిధ పార్టీల నుంచి ఈరోజు బీఆర్ఎస్లో చేరుతున్నటువంటి సోదర సోదరీమణులు, మీడియా మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అప్పటి నుంచి చూస్తూ ఉన్నా మీ అందరిలో ఆనందం, మీ ముఖాల్లో చిరునవ్వులు, ఆ వెలుతురు చూస్తుంటే పెళ్ళై అత్తగారింటికి పోయిన ఆడబిడ్డ చాలా రోజుల తర్వాత తల్లిగారింటికి వస్తే ఎంత ఆనందం ఉంటుందో మీ అందరిలో అంత ఆనందం కనబడతా ఉంది. అంటే గుండె బరువెక్కిన గుండె ఒక్కసారి తేలికైతే చూడు, అమ్మయ్య మా ఇంటికి మేము వచ్చినాం అనే ఒక సంతోషం మీ అందరిలో కనబడతా ఉంది. నిజంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా గట్లనే కేసీఆర్ దిక్కు చూస్తున్నది. ఎందుకు 2 ఏళ్లలో తేలిపోయింది. ఏం కోల్పోయినామో ప్రజలు ఇలా అర్థం చేసుకుంటా ఉన్నారు. కేసీఆర్ అంటే ఒక నమ్మకం, కేసీఆర్ అంటే ఒక భరోసా, కేసీఆర్ అంటే ఒక భద్రత. కానీ 2 ఏళ్లలో ఆ భరోసా లేదు, ఆ భద్రత పోయింది. కేసీఆర్ ఉండగా వానకాలం పంట, యాసంగి పంట అంటే ఆటో డ్రైవర్కి చెప్తే ఇంటికాడ ఎరువు బస్తాలు వేసిపోతుండే. ఏనాడు ఎరువుల కొరత ఉండకపో. కేసీఆర్ ఉంటే ఒక నమ్మకం, కేసీఆర్ ఉంటే బరాబర్ టైం మీద రైతు బంధు పడుతుంది అని ఒక భద్రత ఉంటుండే రైతుకు. ఎందుకంటే కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా రైతు బంధు మాత్రం ఆగలే. బరాబర్ రైతు బంధు రైతు అకౌంట్లో పడ్డది. ఒక భద్రత. ఒక ఆడబిడ్డ కాన్పు కోసం సర్కార్ దవాఖానకు పోతే బిడ్డ కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టి తల్లిని బిడ్డను ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించుతాడు మా కేసీఆర్ అనే ఒక నమ్మకం, ఒక విశ్వాసం. రైతన్న రాత్రి మోటార్ పెట్టి వస్తే పొద్దున వరకు 24 గంటలు నాణ్యమైన కరెంటు బరాబర్ వస్తుంది అని బాయికాడికి మళ్ళా పోకుండా, చీకట్లో బాయికాడ పండవలసిన అవసరం లేకుండా 24 గంటల కరెంట్ ఇచ్చిన ఒక నమ్మకం కేసీఆర్ది. ఆడబిడ్డ పెళ్లి పెట్టుకుంటే నాకు ₹1,00,000 చెక్కు బరాబర్ టైం మీద వస్తుంది అనేటువంటి ఆడపిల్ల తల్లిలో ఒక ఆత్మగౌరవం, ఒక నమ్మకం ఉంటుండే. పిల్లల్ని గురుకుల పాఠశాలల్లో చదివిస్తే ఒక్కసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల స్కూల్లో సీటు దొరికిందంటే 6 లక్షల మంది పిల్లల తల్లిదండ్రుల్లో నా బిడ్డ జీవితంలో వెలుతురు వస్తుందనే ఒక నమ్మకం ఆ రోజు కేసీఆర్ పాలనలో ప్రజలకు దొరికింది. అది ఏ వర్గమైనా సరే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రైతన్నలకు, విద్యార్థులకు, యువకులకు, మహిళలకు, అన్ని వర్గాల్లో ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక భద్రత నాటి కేసీఆర్ పాలనలో దొరికేది. కానీ 2 ఏళ్ల పాలనలో ఏమైంది? అంతా ఆగమాగం, సగం సగం. ఏది నమ్మకం లేదు. వానకాలం పంట వస్తే ఎరువులు దొరుకుతాయో దొరకయో తెలియదు, చెప్పుల లైన్లో పెట్టే కాలం వచ్చింది. రైతు బంధు ఇగో ఫిబ్రవరి నెల వస్తున్నా ఇవాళకి రైతు బంధు వల్లే పడుతుందా పడదా
ఏమవుతుందో ఎవరు చెప్పే దిక్కే లేదు ఈ గవర్నమెంట్లో. కేసీఆర్ ఉంటే డిసెంబర్లో రైతు బంధు పడుతుండే, ఇప్పుడు ఫిబ్రవరి నెల వచ్చినా ఇవాళకి రైతు బంధు పడే పరిస్థితి లేదు. గురుకుల పాఠశాలల్లో పిల్లలు లేస్తే ఏ రాత్రి ఏం ఫోన్ వస్తుందో అని తల్లిదండ్రులు అరచేతిలో రాత్రిపూట ఫోన్ వస్తే భయపడే పరిస్థితి ఏర్పడ్డది. ఏడ విష ఆహారమో, ఎక్కడ పిల్లలకు వాంతులైనాయో, జ్వరమైందో, పిల్లలు దవాఖానలో పడ్డారు. రోజొక ఏదో ఒక గురుకుల పాఠశాలల్లో పిల్లలు ఆసుపత్రుల పాలవుడు, ఎలకలు కొరుకుడు, కరెంటు షాక్ కొట్టుడు, కుక్కలు గరచుడు, ఇదే పని అయిపోయింది దవాఖానల పరిస్థితి. గురుకుల పాఠశాలల పరిస్థితి చూస్తే గవర్నమెంట్ దవాఖాన పోతే కేసీఆర్ కిట్టు లేదు, మందులు లేవు, అంతా మళ్ళా నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పడ్డది. పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కేసీఆర్ గారు ఉండగా ప్రతి సంవత్సరం 20 లక్షల మంది పిల్లలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు సంవత్సరానికి 2000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ పైసలు బరాబర్ ఇచ్చిండు కేసీఆర్. 9.5 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వం 19,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చింది. ఈ రేవంత్ వచ్చిన 2 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు. 20 లక్షల మంది పిల్లల చదువులు ఆగం చేసిండు. 20 లక్షల ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రాక, కాలేజీలు సర్టిఫికెట్లు ఇయ్యక ఆ పిల్లల చదువులు మధ్యలో ఆగిపోయే పరిస్థితి ఏర్పడ్డది. అంటే మొత్తం ఒక అభద్రత, ఒక భయం. ఎరువులు దొరుకుతాయో దొరకయో, పిల్లలు కాలేజీల్లో ఏమైపోతారో, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుందో తెలియదు. రైతు బంధు వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుందో తెలియదు. గొర్రెల పంపిణీ జరుగుతుందా జరగదా తెలియదు. ఏది గౌడన్నలు చెట్ల మీదకి వెళ్ళి పడితే 2 ఏళ్ళ ఈ గవర్నమెంట్ వచ్చి ఇవాళకి ఒక్క రూపాయి ఇయ్యలే, ఒక్కరికి సాయం చేయలే. ఏది కూడా ఒక నమ్మకం లేకుండా పోయింది. అందుకే నేను అన్నది, ఇవాళ రమేష్ బీఆర్ఎస్లో చేరితే మీలో ఎప్పుడెప్పుడు బీఆర్ఎస్లో పోదామని మీరందరూ రమేష్ మీద ఒత్తిడి పెట్టి పోదాంపా తల్లిగారింటికి అన్నట్టు ఎట్లా తీసుకొచ్చిండ్రో, ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా ఆ నమ్మకం కోసం, ఆ భద్రత కోసం ఇవాళ కేసీఆర్ గారి వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఆ నమ్మకం ఉండే కేసీఆర్ ఉంటే గుండె మీద చేసుకొని హ్యాపీగా ధైర్యంగా మా రైతన్న వ్యవసాయం చేసిండు కేసీఆర్ పాలనలో. ఇవాళ ఏమైంది? అరే బిడ్డ పెళ్లి చేద్దాం, ఒక 10 ఎకరం అమ్ముదామంటే కొనేటోడు ఉన్నాడా? ఊర్లలో కొనేటోడు ఉన్నాడా? అరే మీ స్టేషన్ కన్పూర్లో, మీ వర్ధన్నపేట్ల కో అంటే కోటే, ఎకరం అంటే కోటికి తక్కువ లేకుండే. ఇప్పుడు కోటి కాదు కదా, ఎవడు మరి కూడా చూస్తలేడు. చూస్తుందా? అరే రాజేందర్, ఎవడు చూస్తలేడు. అంత ఆగం, అంత ఆగమాగం జగన్నాథం అయిపోయింది రాష్ట్రం. అందుకే ఇవాళ ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలి అని అందరూ ఇవాళ కేసీఆర్ వైపు చూస్తున్నారు. ఇది సంకేతం. ఆరు రమేష్ తల్లి గారింటికి రావడం అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్ళీ గెలవదు. ఈ రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేనే లేదు. మళ్ళీ కేసీఆర్ రావాలి అనడానికి ఈ జాయినింగ్ అనేది ఒక సంకేతంగా మనం భావించవచ్చు. నాకు తెలిసి ఇంకా ఏడాది పోతే కాంగ్రెస్ వాళ్ళు లైన్లు కడతారు, కానీ ఎవరిని తీసుకునేది ఉండదు. ఈ కాంగ్రెస్ దొంగల్ని తీసుకునేది ఉండదు. ఎందుకంటే మనం ఇలా అసలైన ఉద్యమకారులు, కార్యకర్తలు, మీలాంటి నాయకులు ఇలా కేసీఆర్ నాయకత్వంలో మనందరం కూడా కలిసి పనిచేద్దాం. రమేష్ చేరిక డెఫినెట్గా వర్ధన్నపేట మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగిరేయడానికి తప్పకుండా ఈ చేరిక ఎంతో బూస్ట్నిస్తుంది. రమేష్ కూడా అనుభవజ్ఞుడు, ఓపిక ఉన్నది, సంయమనం ఉన్నది. పాత కొత్త అందరినీ కలుపుకొని పోతాడు బ్రహ్మాండంగా. మా దయన్న నాయకత్వంలో వర్ధన్నపేట మీద జెండా ఎగిరేస్తాడు అనేటువంటి నమ్మకం నాకున్నది. కరెక్ట్ టైం మీద వచ్చిండు. ఇవాళనే నామినేషన్లు స్టార్టు. మంచిగా అందరినీ కలుపుకొని పోండి, బ్రహ్మాండంగా చేద్దాం. ఇవాళ మన లక్ష్యం ఒక్కటే, వరంగల్లో 12కు 12. ఇప్పుడు మా పల్లన్న ఒక్కడే ఉన్నాడు జిల్లాలో. రేపు 12కు 12 స్థానాలు గెలవాలి, కేసీఆర్కు బహుమానంగా ఇవ్వాలి. మనది రాజకీయ పోరాటం కంటే కూడా రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఇవాళ సవరించాలంటే ఒక్కటే పరిష్కారం, కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి. ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి పాలన చేతనైతే లేదని అర్థమైంది.
ఏ ఒక్కటన్నా కరెక్ట్ ఉందా చెప్పండి. అరే రైతుల సంగతి మొన్న యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు, ఫిబ్రవరి వచ్చినా రైతు బంధు రాదు, పంటల బీమా పత్తా లేదు, ఎరువులు దొరకాయి. అరే పిల్లల చదువులు చూద్దామంటే పిల్లలేమో పుస్తకాలు చదవాల్సిన పిల్లలు దవాఖాన్ల పాలవుతున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ రాక పిల్లలు రోడ్ల మీద పడుతున్నారు, ఉద్యోగాలు రాకుండా జాబ్ క్యాలెండర్ లేక పిల్లలు ఇలా రోడ్ల మీద పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఏ ఒక్క వర్గం, అరే బీసీలకు నువ్వు 42% రిజర్వేషన్ అంటివి, బీసీలను మోసం చేస్తేవి, ఎస్సీలకు దళిత బంధు బంద్ అయిపోయాయి, గిరిజనులకు నువ్వు మంత్రే లేడు చేసింది అసలే లేదా. ఏ వర్గానికి నువ్వు ఎవరికన్నా ఒక్కరికన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది ఉన్నదా? ఒక్కరికన్నా నువ్వు చేసింది ఏమన్నా ఉన్నదా? ఏమనంటే ఆడవాళ్ళకు బస్సు ఫ్రీ అంటివి, మగవాళ్ళకు డబుల్ టికెట్ కొడుతుంది. నువ్వు చేసింది ఏముంది? ఆడవాళ్ళకు ఫ్రీ అంటివి, వాళ్ళకి డబుల్ కొట్టిండా లేదా? మగవాళ్ళకి డబుల్ చేస్తే ఆడికాడికి అయిపోయాయి. నువ్వు చేసింది ఏమున్నది? ఇవాళ దయచేసి అందుకే మనం కూడా ఈ రాష్ట్రం మళ్ళీ ఒక భరోసా కావాలి. ఈ రాష్ట్రానికి ప్రజలకు ఒక నమ్మకమైన నాయకుడు మళ్ళీ కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయడం కోసం మనందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఈ రాష్ట్రం మళ్ళీ దేశానికి మార్గదర్శకంగా, ఈ దేశానికి ఆదర్శంగా, ఈ దేశానికి దిక్సూచిగా నాడు కేసీఆర్ ఎట్లా నిలిపిండో మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ గర్వపడే విధంగా, తెలంగాణ ముందుండే విధంగా కేసీఆర్ నాయకత్వాన్ని తెచ్చుకోవడానికి కలిసిమెలిసి కృషి చేద్దాం. జై తెలంగాణ. అందరు ఒక్కసారి గట్టిగా అలసిపోయినట్టు జై తెలంగాణ, గట్టిగా రెండు చేతులు ఎత్తి జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం. మరి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథులు మన ప్రియతమ నాయకులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీ రామారావు గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, ఈరోజు ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ సార్ అయితే రావు తొందరపడ. గౌరవనీయులు పెద్దలు, ఈ కార్యక్రమంలో ఈరోజు పెళ్లి కొడుకు మా అన్న, మీ అందరి అభిమాన నాయకుడు గౌరవనీయులు వర్ధన్నపేట మాజీ శాసనసభ్యుడు, తిరిగి సొంత గుటికి చేరిన ఆరూరి రమేష్ గారికి హృదయపూర్వకంగా స్వాగతం చెబుతూ, పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ దయాకర్ రావు గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, గౌరవ సహచర శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు సోదరులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరి శ్రీమతి గండ్రా జ్యోతి గారు, గౌరవ ప్రధాన కార్యదర్శి పార్టీ శ్రీ గాదరి బాలమల్లు గారు, లలితక్క గారు, తమ్ముడు రాకేష్ రెడ్డి గారు, వెంకన్న గారు, ఇంకా వేదిక పైన ఉన్న మా నాగురుల వెంకన్న గారు, ఇంకా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన పెద్దలందరికీ, ఇవాళ ఆరూరి రమేష్ గారితో పాటు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్న కొన్ని పేర్లే నేను చదువుతున్నా, ఏమనుకోకుండ్రి. వనంరెడ్డి గారు మాజీ సింగిల్ విండో చైర్మన్ గారు, అట్లాగే మాజీ కార్పొరేటర్లు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ సిరంగి సునీల్ గారు, జక్కుల రజిత గారు, మునగాల సరోజన గారు, జక్కుల వెంకటేశ్వర్లు గారు, మాజీ జెడ్పీటీసీలు సునీత గారు, సుభాష్ గారు, మాజీ సింగిల్ విండోల అధ్యక్షులు రమేష్ గారు, మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు రవీందర్ గారు, వరంగల్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు ఏకాంతం గౌడ్ గారు, మాజీ జెడ్పీటీసీ శైలజ సుధాకర్, మాజీ ఎంపీపీ రజిత కుమార్, చాలా మంది పెద్దలు ఉన్నారు. వారందరికీ మాజీ ఎంపీపీలు ఉన్నారు, మాజీ జెడ్పీటీసీలు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, వివిధ మండలాల అధ్యక్షులు ఉన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీల నుంచి వేలాదిగా ఈరోజు మాకుల రవీందర్ గారు మాజీ ఎంపీపీ గారు, దువ్వా శ్రీకాంత్ గారు సింగిల్ విండో డైరెక్టర్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. దాదాపు 1000-1200 మంది మరి ముఖ్యమైన నాయకులతో మరి ఈరోజు ఒకవైపు వరంగల్లో సమ్మక్క సారక్క జాతర ప్రారంభమైన మరి ఇక్కడ ఒక జాతర వాతావరణాన్ని కల్పించే విధంగా బ్రహ్మాండంగా తరలి వచ్చిన మా అన్నదమ్ములందరికీ, ఆడబిడ్డలందరికీ పేరు పేరున స్వాగతం, పేరు పేరున నమస్కారం. ఎక్కువ చెప్పేదేమీ లేదు, రెండే విషయాలు. ఎందుకంటే ఆల్రెడీ మున్సిపల్ ఎలక్షన్లు ప్రారంభమైనాయి, ఇప్పటికే ప్రచారం జరుగుతున్నది, ఇవాళనే నామినేషన్లు కూడా షురు అయినాయి, మీకు తెలుసు. మరి మీరు వల్ల వాపస్ పోవాలి, వర్ధనపేట మున్సిపాలిటీ కూడా తప్పకుండా మళ్ళీ పెద్ద మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి హృదయపూర్వకంగా నేను పెద్దల్ని కోరుతా ఉన్నా. అట్లాగే ఒక ముఖ్యమైన మాట,
మీ అందరికీ తెలియంది కాదు. ఇవాళ తెలంగాణలో ఈ వర్గం ఆ వర్గం అని కాదు, అందరూ కూడా చాలా తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు. కానీ పట్టించుకున్నందుకు ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీకి తీరిక లేదు, దేశాన్ని నడుపుతున్న బీజేపీకి సోయి లేదు. అందుకే రమేష్ అన్న, మరి నేను పొద్దున తప్పిపోయిన పిల్లగాడు సాయంత్రం ఇంటికి వస్తే ఎట్లుంటుందో ఒక అట్లున్నది నాకు ఇంటికి వస్తే అని చెప్పిండు. చాలా చాలా సంతోషం. మళ్ళీ తిరిగి సొంత గూటికి చేరినందుకు వారికి మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఉన్నా. కానీ వాస్తవానికి ఈ రెండు నెలలలో ఏం జరిగింది అని ఆలోచించుకుంటే ఒకటి మాత్రం పక్కా, మిగతా రాష్ట్రం గురించి నేను చెప్పగాని ఒక వర్ధనపేటకు సంబంధించి మాత్రం మీ రమేష్ అన్న కొద్దిగా దిష్టి కొట్టింది. ఎందుకంటే 2014లో 87,000 ఓట్ల మెజారిటీతో గెలిచిండు, 2018లో 99,964 ఓట్ల మెజారిటీతో గెలిచిండు. ఒక 69 అంటే 3 తగ్గించిన బాధ 69, ఒక 31 వస్తే ఆయన 1,00,000 అవుతుండే. మేము ఎప్పుడు ఎడ్డిస్తుంటిమి, అరే ఇంకొక 31 కోట్లు వస్తే 1,00,000 వస్తుండే ఎడ్డిస్తుంటిమి, ఈసారి కొడతావుతి అంటుంటిమి. అందరి దిష్టి కలిగింది, ఆయనతో మన 16,000 ఓట్లతో పోయింది. కానీ నాకు విశ్వాసం ఉంది, మళ్ళా తప్పకుండా వర్ధనపేటలో బ్రహ్మాండమైన మెజారిటీతో మళ్ళీ గులాబీ జెండా ఎగురుతుంది. మీ అందరి ఆశీర్వాదంతో అటు దయన్న ఇటు రమేష్ అన్న నాయకత్వంలో మంచి మెజారిటీతో మళ్ళా విజయం సాధిస్తామనే విశ్వాసం మీ అందరినీ చూస్తే నాకు కుదురుతా ఉన్నది. రమేష్ గారి నాయకత్వంలో తప్పకుండా రేపు వర్ధనపేటలో అటు మున్సిపాలిటీ కానీ ఇటు దయన్న మార్గదర్శకత్వంలో మున్సిపాలిటీ కానీ నియోజకవర్గం కానీ ముందుకు తీసుకొని పోదాం. ఇంకా చాలా విషయాలు మాట్లాడేది ఉన్నది, కానీ 2 విషయాలు నేను చెప్పి నేను ముగిస్తా. ఒకటి, దయచేసి కొత్త పాతాన్ని చూడకుండ్రి, ఎందుకంటే అన్న చెప్పింది కరెక్ట్, దయన్న కూడా. మరి రమేష్ అన్న ఒక సంవత్సరం దూరం అయితే మరి అక్కడ కూడా చాలామంది నాయకులు గట్టిగా పార్టీని పట్టుకొని ఉన్నోళ్ళు ఉన్నారు. నేను కోరుతా ఉన్నా రమేష్ అన్నను దయన్నను అందరికి సమన్వయం చేయండి. పాత కొత్త మా లలితక్కున్నది ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, వారిని కూడా దయచేసి కలుపుకపోండి. ఎక్కడ కూడా మళ్ళీ తేడా రాని. ఇక్కడ నీకు తెలియని వాళ్ళు ఎవరు లేరు, ఇక్కడ అందరూ పాత వాళ్ళే, అందరు నీ వాళ్ళే. దయచేసి ఆ తేడా రావద్దు. మా తమ్ముడు విశాల్ కూడా ఎక్కడ ఉన్నాడు, ఆడున్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఇగో తమ్ముడు గతంలో కూడా మంచి కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసిండు, యూత్ను కూడా బాగా ఆర్గనైజ్ చేసిండు. ఇప్పుడు కూడా మీతో నా రిక్వెస్ట్, రేపు మున్సిపాలిటీలో కానీ మొత్తం మీ నియోజకవర్గంలో కానీ బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి అందరినీ కలుపుకొని, ఇప్పుడు మీరు కొద్దిగా ఓపిక పెంచుకోవాలి, జాగ్రత్తగా నడపాలి. ఇలా ఒక ఓపిక లేనోడు, తెలివి లేనోడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు, మీరు చూస్తున్నారు. పాపం ఆయనకు వర్ధనపేటలో కూడా గట్లే ఉందట, లేదు ఓపిక లేదు, మీరు చూస్తున్నారు. ముఖం బాగా లేక వెనకటి కూడా అద్దంబల కొట్టిండట, గట్లున్నది రేవంత్ రెడ్డి కథ. నడప శాతం అయితే లేదు, అప్పుడేమో అడ్డమైన అబద్ధాలు చెప్పిండు, గద్దెనికి కూర్చున్నాడు. ఇలా నడప శాతం అయితే లేదు, తెల్లారులేస్తే కేసీఆర్ని తిట్టుడు తప్ప ఇంకొక పని శాత కాదు. ఏమైందిరా భయ్ నీ 15,000 రైతు బంధు అంటే లాగుల తొండలు ఇడుస్తా అంటాడు. ఏమైరా 2,500 వారి 2,500 ఇస్తా అంటివి, 100 రోజులు ఇస్తా అంటివి, ఏం సంగతి అంటే నీ పేగులు మెడలు వేసుకుంటా అంటాడు. నువ్వు గట్టి గడిగినావు అనుకో, ఏమైనా తులం బంగారం అంటే గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు. బెదిరిచ్చుడు, పచ్చి అబద్ధాలు చెప్పుడు, ఒకటే నేర్చుకున్నాడు. కాంగ్రెస్ కార్యకర్త వర్ధనపేటల గల్లీలో మొదలు పెడితే ఢిల్లీ దాకా కాంగ్రెస్ వాళ్ళు ఒకటే అబద్ధం చెప్తున్నారు. కేసీఆర్ అప్పుల పాలు చేసిండు, ఇది వినాలి జాగ్రత్తగా. కేసీఆర్ అప్పుల పాలు చేసిండు అంటారు, మీరు జాగ్రత్తగా వినాలే, 10 మందికి చెప్పాలి. ఎంత దుర్మార్గమైన ప్రచారం అంటే, పెద్దలు చెప్తారు అబద్ధం చెప్పినా అతికినట్టు చెప్పాలి అని. ఒక మంత్రి ఏమో 6 లక్షల కోట్ల అప్పు అంటాడు, ఇంకో మంత్రి 7 లక్షల కోట్ల అప్పు అంటాడు, ముఖ్యమంత్రి ఏమో 8 లక్షల కోట్ల అప్పు అయింది అంటాడు. అసలు ఎంత అయింది అప్పు, కేసీఆర్ ఎంత చేసిండు అని చెప్పి ఒక బీజేపీ ఎంపీ మొన్న పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వాన్ని అడిగిండు. మీ దగ్గర మొత్తం ఉంటాయి కదా హిసాబ్ కితాబు, ఎందుకంటే మీ కిందనే ఆర్బీఐ ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది, అన్ని రాష్ట్రాల లెక్కలు వాళ్ళే చూస్తారు, మీ కిందనే కాగు ఉంటుంది, కాగు. మరి ఆ కాగు ఈ ఆర్బీఐ ఇద్దరితో మాట్లాడి మాకు వాస్తవం చెప్పుని, కాంగ్రెస్ వాళ్ళ మాటలు మేము నమ్ముతలేమని చెప్పి ప్రశ్న వేసిండ్రు. వేస్తే కుల్లం మొత్తం విషయం బయటకు వచ్చింది. ఏం చెప్పింది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పిందంటే కేసీఆర్ గారు గద్దెనెక్కినాడు జూన్ 2, 2014 నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ గారు గద్దె దిగినాడు డిసెంబర్ 3, 2023 నాడు 3,50,000 కోట్లు. అంటే 3,50,000 వెళ్ళి విరాసత్గా వచ్చిన 72 తీసేస్తే 2,80,000 కోట్ల అప్పు 10 ఏళ్లలో కేసీఆర్ చేసిండు. సరే చేసిండు 2,80,000 కోట్లు. ఏం చేసిండు కేసీఆర్? మరి అన్ని సగబెట్టిండు. ఏం సగబెట్టిండు?
కాంగ్రెస్ వాడు ఆగం చేసి కరెంట్ ఇయ్యక సావగొట్టి అర్ధరాత్రి కరెంటు కోసం అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం కావలగాసే పరిస్థితి నుంచి 24 గంటల కరెంటు రైతులకు ఇచ్చేతందుకు ఫ్రీ కరెంట్ ఇచ్చేతందుకు 10 ఏళ్ల 50,000 కోట్ల రూపాయలు ఉత్త కరెంటు కోసమే ఖర్చు పెట్టిండు కేసీఆర్. అట్లాగే 1,00,000 కోట్లు 93,000 కోట్లు కరెక్ట్గా చెప్పానంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో బెహతరీన్గా నీళ్ళిస్తే ఇవాళ మొత్తం వరి ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం చేసిండు కేసీఆర్. అట్లాగే రైతన్నల కోసం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు ఇయ్యలే 70 లక్షల మంది రైతుల కోసం 73,000 కోట్లు మీరు అడగక ముందే 11 కీజన్లు టింగు టింగుమని నాటేసే టైంకు మీ ఖాతాలో వేసిండు కేసీఆర్. ఇంటింటికి నల్లబెట్టి 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. తెలంగాణ రాకముందు 5 మెడికల్ కాలేజీలు ఉండే. తెలంగాణ వచ్చినాక కొత్త జిల్లాలు చేసి 33 మెడికల్ కాలేజీలు 33 నర్సింగ్ కాలేజీలు పెట్టిండు కేసీఆర్. అవును కేసీఆర్ అప్పు చేసిండు, కానీ 1000 గురుకులాలు కట్టించిండు. కేసీఆర్ అప్పు చేసిండు. మీ వరంగల్లో తెలంగాణలోని అతి పెద్దదైన 24 అంతస్తుల MGM దవాఖానా కట్టిండు కేసీఆర్. కేసీఆర్ గారు అప్పు చేస్తే 10 జిల్లాల్లో IT హబ్బులు కట్టిండు. మరి అలా నేను అడుగుతున్నా, కేసీఆర్ అప్పు చేసి నిర్మాణం చేసిండు, మరి నువ్వేం చేసినావు 2 ఏళ్లలో? 2 ఏళ్లలోనే రేవంత్ రెడ్డి వచ్చినాక 2,50,000 కోట్ల అప్పు చేసిండు. 2,50,000 కోట్ల అప్పు. ఒక్క కొత్త ఇటుక పెట్టిండా ఎక్కడన్నా? ఓ కాలువ తవ్విండా? ఓ చెరువు మంచిగా చేసిండా? రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండా లేదా? గదే 10,000 అది 2 సార్లు ఎగ్గొట్టిండు. ముసలోళ్ళకు 4,000 ఇస్తా అన్నాడు, ఆ 2,000 కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు. నేను ముందే చెప్పిన, అందుకే తులం బంగారం ఇస్తా అని చెప్తే నేను ముందే చెప్పిన, అమ్మ వీళ్ళు బంగారం ఇచ్చేవాళ్ళు కాదు, మెడల పుస్తల తాడెత్తుకపోయే లంగలు వీళ్ళని చెప్పిన. నిజంగా కూడా గదే చేసిండు. ఇవాళ ఆఖరికి ఏం జరిగింది అంటే అబద్ధాల మీద బతుకుడు అలవాటు చేసుకున్నాడు. కేసీఆర్ గారు అన్ని సగబెట్టుకుంటూ వచ్చిండు. కరెంటు సగబెట్టిండు, మంచిళ్ళని సగబెట్టిండు, మన పల్లెటూర్లను సగబెట్టిండు, మన పట్టణాలను సగబెట్టిండు. వీడేమో ఎగబెడుతున్నాడు. అన్ని ఎగబెట్టుడు ఎండబెట్టుడు మొత్తం రాష్ట్రాన్ని పండబెట్టుడు తప్ప చేసిందేమీ లేదు. ఈ 2 ఏళ్ళు తెలంగాణకు మాత్రం శటగోపం పెట్టిండు తప్ప చేసిందేమీ లేదు. దయచేసి మీతో ప్రార్థన ఒకటే, ఒకసారి మోసపోతే ఎవరి చేతులనన్నా అది మోసం చేసినోని తప్పు అవుతుంది. ఒకసారి మోసపోతే, కానీ రెండోసారి కూడా వాని చేతులనే మోసపోతే మళ్ళీ మోసపు మాటలే నమ్మితే ఈసారి తప్పు మనదవుతుంది. అందుకే పాత కొత్త అనే పంచాయతీ పక్కకు పెట్టుండ్రి. ఉండే కొంత అక్కడక్కడ ఏముండే అంటే మీకు తెలుసు, అక్కడక్కడ కొద్ది ఎమ్మెల్యేల మీద కోపం ఉండే. మరి మా ఎమ్మెల్యే పోతే కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు కొంతమంది. అనుకున్నారా మీరు కూడా వర్ధనపేటలో గట్లే? కొంతమంది అనుకున్నారు తీగని అనుకున్నదిగా ఓడగొట్టరు, లేకపోతే ఎందుకు ఓడిపోతారా? కానీ ఈసారి అనుకోవద్దిగా, ఈసారి అట్లా చూడొద్దిగా. ఈసారి కారు గుర్తు మీద ఎవరొస్తే వాళ్ళే కేసీఆర్ పంపించిండు, ఆయనకే ఓటెత్తామనాలి తప్ప ఇక కోడిగుడ్డు మీద ఈకలు వేసి కూడా బంద్ చేయాలి. ఈయన మంచోడా చెడ్డోడా, ఈయన దొడ్డుగున్నాడా సన్నగున్నాడా, పొట్టిగున్నాడా పొడుగున్నాడా, అన్ని కేసీఆర్ సార్ చూసుకొని టికెట్ ఇస్తాడు. కాబట్టి ఈసారి మాత్రం కారు గుర్తు మీద ఎవరైనా వస్తే గులాబీ కండువా కప్పుకొని ఇక కేసీఆర్కే ఓటేస్తున్నా అనుకొని, అది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా ఒకటే ఆలోచన చేయాలి, గట్టిగా గుద్దాలి. ఉంటుంది కుటుంబం అన్నాక, ఒక పెద్ద కుటుంబం అన్నాక పంచాయతీలు ఉంటాయి, తాకట్లు ఉంటాయి. కానీ నేను ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, గుల్గాలే అల్గాలే కొట్లాడుకోవాలి, కానీ అర్రలో కొట్లాడుకోవాలి. గుల్గుడే గట్ల. రేపు మున్సిపల్ ఎలక్షన్లా గుల్గాలే అలగాలే, కానీ బీఫారం ఇచ్చినాక మళ్ళీ కారు గుర్తు మీద ఎవరైనా కూర్చున్నాక ఇక పోయి ఒత్తుడే ఉండాలి తప్ప గుద్దుడే ఉండాలి తప్ప ఆగద్దు. దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఈసారి వరంగల్లా 12కి 12 కొట్టాలి. మళ్ళీ బ్రహ్మాండంగా గులాబీ జెండా ఎగిరి కేసీఆర్ గారిని సీఎం చేయాలి. వర్ధన్నపేటలో బ్రహ్మాండంగా మళ్ళీ తిరిగి గులాబీ జెండా ఎగిరేయడానికి రమేష్ గారి నాయకత్వంలో, దయన్న మార్గదర్శకత్వంలో ముందుకు పోదాం. తప్పకుండా మంచి ఫలితం తీసుకుందాం. రమేష్ అన్న తిరిగి ఇంటికి రావడం అందరికీ కూడా సంతోషంగా ఉందని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ, తీసుకోద్దు. థ్యాంక్ యూ. మళ్ళొకసారి మీ అందరికి థ్యాంక్ యూ. జై తెలంగాణ. జర కొద్దిగా ముఖ్యులకు కండువా కప్పేది ఉన్నది, ఆగమాగం చేయకూరి ఒక 10 నిమిషాలు. జై తెలంగాణ.